ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో శుక్రవారము ఆగస్టు 21 తేదీ 2026 సంవత్సరము శ్రావణ మాసంలో రెండవ శ్రావణ శుక్రవారం కదండీ! సాధారణంగా ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం మనకి ఈ ఆగస్టు 21 తేదీ రెండవ శుక్రవారం అనేది మనకి పౌర్ణమికి ముందు రావటం వలన మనము ఈ ఆగస్టు 21 తేదీన వరలక్ష్మి వ్రతంని జరుపుకుంటున్నాము. అయితే వరలక్ష్మి వ్రతంని జరుపుకోవటానికి పూజా శుభ సమయం అనేది చాలా ముఖ్యమండి. అంటే పూజని ఈ సమయంలోనే చేసుకోవాలా అంటే ప్రత్యేకంగా ఈ సమయంలోనే చేసుకోవాలి అనేటువంటి నియమము శాస్త్రం అయితే ఎక్కడానూ లేదండి. కాకపోతే మనం పూజ ప్రారంభించేటప్పుడు వర్జ్యం కానీ, దుర్ముహూర్తం కానీ, రాహుకాలం కానీ ఇలాంటి సమయాలనేవి లేకుండా చూసుకొని మనం వ్రతంని ప్రారంభించడము చాలా మంచిది. అలా చేసుకోవడం వలన మనం పూజ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి ఆటంకాలనేవి కలగకుండా ఉండటము, ముత్తైదులకు తాంబూలం ఇచ్చేటువంటి విషయంలో కూడా ఎలాంటి ఆటంకాలనేవి కలగకుండా ఉండటము జరుగుతుంది. సో, అందుకని ఆగస్టు 21 తేదీ 2026 సంవత్సరము శుక్రవారం రోజున మనము వరలక్ష్మి వ్రతంని ఆచరించడానికి పూజా శుభ సమయం ఎప్పుడు అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 21 తేదీ శుక్రవారం రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు చూసుకున్నట్లయితే ఉదయం 4:20 నుంచి ఉదయం 8:10 లోపు మంచి శుభ సమయంగా ఉందండి. ఈ సమయం లోపల మీరు కనీసం పూజని ప్రారంభించడానికైనా ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ సమయంలో మాకు కుదరదు అనుకున్నవారు ఉదయం 9:30 నుంచి ఉదయం 10:20 వరకు మంచి సమయం అనేది ఉంది. కనీసం ఈ సమయంలో అన్నా మీరు పూజని ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. పూజ మొత్తం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కనీసం ప్రారంభించినా సరిపోతుంది. సాయంత్రం పూజా సమయం చూసుకున్నట్లయితే సాయంత్రం 4:55 నుంచి రాత్రి 7:20 లోపు మంచి సమయం అనేది ఉంది. ఈ రోజున తిథి చూసుకుంటే నవమి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. మనం ప్రారంభించే సమయంలో మనకి దుర్ముహూర్తం కానీ, రాహుకాలం కానీ ఈ సమయాలనేవి లేకుండా ఉండడము చూసుకోవడం చాలా మంచిది. మనకి ఈ రోజున దుర్ముహూర్త సమయం వచ్చేసి ఉదయం 8:34 నుంచి ఉదయం 9:24 వరకు ఉంటుందండి. మరలా మధ్యాహ్నం 12:44 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం వచ్చేసి 10:45 నుంచి ఉదయం పూట మధ్యాహ్నం 12:19 వరకు రాహుకాలం సమయం అనేది ఉంది. కనుక ఈ సమయాలలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజని ప్రారంభించకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.